ఒక స్టూడెంట్ నాకు కమెంట్ చేశాడు, 3 ఎకరాలు అమ్మి 5-6 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను, సక్సెస్ అయ్యాను, కానీ సివిల్స్ లో కాదు గ్రూప్ 4 జాబ్ వచ్చిందన్న. నేను అమ్మిన 3 ఎకరాల విలువ అప్రాక్సిమేట్లీ ఒక 2 కోట్ల పై మాటే. ఇప్పుడు నేను సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? నేనేమంటానంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా సగం మంది ఎగ్జామ్ రాస్తారు. యూపీఎస్సీ కూడా చూసుకుందాము. 2023లో 13 లక్షల మంది అప్లై చేస్తే 5 నుంచి 6 లక్షల మధ్యలో అంటే 50% మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ కనిపించే నెంబర్స్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సివిల్స్ లో సక్సెస్ రేషియో 0.01%. 50,000 మంది ఢిల్లీకి సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్లే వారి సంఖ్య దాదాపు 500 కోట్లు. కోచింగ్ తీసుకునే ప్రతి ఒక్కరు ఎంతమంది సీరియస్నెస్ ఉంది? గవర్నమెంట్ జాబ్ ఏదైనా సగం మందే ఎగ్జామ్ రాస్తారు. నేను ఇది ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను. రీసెంట్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా దాదాపు 45%, 45.7, 45.6, 45.57% ఈ విధంగా ఏంటి అంటే రీసెంట్గా గ్రూప్ 2 అయితే ఈ విధంగా జరిగింది. అండ్ సర్ప్రైజింగ్లీ అని చెప్పి దాని గురించి అన్ని ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశారు. అయితే నేను ఏమంటున్నానంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2, గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదైనా కానీ రియల్ కాంపిటీషన్ ఇస్ డిఫరెంట్ అండ్ అట్ ది సేమ్ టైం కనిపించే నెంబర్స్ అనేవి డిఫరెంట్ అనేది నేను ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ కారణాలు ఏంది అనేది దానికి మన గురించి నా ఒపీనియన్ నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ సీనియర్ ఆస్పిరెంట్స్ ఈ విధంగా ఇట్లాంటి కొన్ని టాపిక్స్ మనం మాట్లాడితే అప్కమింగ్ మనకు వచ్చే మన జూనియర్స్కి అంటే కొత్తగా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక అవగాహన అనేది వస్తుంది. సో దయచేసి కొంచెం ఈ సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయాలని నేను మనవి చేసుకుంటాను, రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. అయితే ఇక్కడ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ నేనేమంటానంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా సగం మంది ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ మనకి యూపీఎస్సీ చూసుకుంటే మనము 2023లో 13 లక్షల మంది అప్లై చేస్తారు. 5 నుంచి 6 లక్షల మధ్యలో అంటే 50% మాత్రమే ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అపీర్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చేసి చూసుకుంటే 2020లో చూసుకుంటే 11 లక్షల మంది అప్లై చేశారు. సేమ్ రిపీట్. అండ్ 2021లో అప్లై చేసిన 11 లక్షలు, రాసిందేమో 5 లక్షలు. తర్వాత చూసుకుంటే 2020లో 10 లక్షల మంది, దాంట్లో కూడా 50%. 2019 చూసుకున్నా, 2018 చూసుకున్నా, 2018లో కూడా 10 లక్షల మంది అప్రాక్సిమేట్లీ, దాంట్లో కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 5,484 మంది అపీర్ అయ్యారు. 2017లో చూసుకుంటే 9,69,065 మంది అప్లై చేస్తే దాంట్లో కూడా 4,62,848 మంది ప్రిలిమ్స్కి అపీర్ అయ్యారు. సో ఇక్కడ మనం గణాంకాలు మనం చూస్తే గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ కనిపించే నెంబర్స్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అనేది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ గురించి మనం ఆలోచించాలి. అంటే కొంచెం నేనేంటి అంటే కాయిన్కి సెకండ్ సైడ్ చూపించడానికి యూపీఎస్సీకి నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని అర్థం చేసుకోవాలనే విషయాన్ని సీరియస్గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది సీరియస్నెస్ తెలుసుకోండి, ఈ విషయాలన్నీ తెలుసుకొని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రియల్ కాంపిటీషన్ అనేది డిఫరెంట్. ఇప్పుడు సివిల్స్లో సక్సెస్ రేషియో 0.01%, అదైతే కరెక్ట్. కానీ అట్ ది సేమ్ టైం రియల్ కాంపిటీషన్ అనేది 30% మధ్యలోనే ఉంటుంది. 20 to 30% మధ్యలోనే రియల్ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనే విషయం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ, ట్రూత్ కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి నేనేమనుకుంటానంటే చాలా వరకు ఈ యూపీఎస్సీ సివిల్సే చేసుకుంటే అప్లై చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాం, ఊరికే అప్లై చేద్దాం, అప్పుడు నేను కరెక్ట్గా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి నేను ఇవ్వాలంటే ఇద్దాం, లేకపోతే లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బీటెక్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఏదో ఒకటి తగులుతుందా అనుకునే వాళ్ళు, ప్రిపరేషన్ లేకుండా అలాంటి వాళ్ళు ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటారంటే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీళ్ళు కూడా సర్లే ఒక రాయేద్దాం, అప్లై చేయడం తప్పేం లేదు కదా, ఇలాగా చాలామంది ఆలోచిస్తారు అని నేను అనుకుంటా. అండ్ ఇక్కడ ఉండేది పోటీ మాత్రం ఉండేది 20 to 30%. ఇక్కడ ఒక పాయింట్, ఒక కన్సర్న్ నేను రైజ్ చేయాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం యూపీఎస్సీకి ఎగ్జామ్ ఫీజు గురించి నేను మాట్లాడతాను. ఇది ఎందుకు మాట్లాడతానంటే ఇది ఒక సెకండ్ పక్కన పెట్టి స్టూడెంట్ నాకు కమెంట్ చేశాడు. ఒక స్టూడెంట్ ఏమన్నాడంటే, అన్న నేను 3 ఎకరాలు అమ్మి 5-6 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను, సక్సెస్ అయ్యాను, కానీ సివిల్స్ లో కాదు గ్రూప్ 4 జాబ్ వచ్చిందన్న. నేను అమ్మిన 3 ఎకరాల విలువ అప్రాక్సిమేట్లీ ఒక 2 కోట్ల పై మాటే. అప్రాక్సిమేట్లీ నేను ఈ గ్రూప్ 4 జాబ్ చేసి నా జీవితం మొత్తంలో కూడా 2 కోట్లు నేను సంపాదించలేను. ఇప్పుడు నేను సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఈ విషయం గురించి తన కమెంట్ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక డైలమా, సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయినట్ట, ఇది ఒక పాయింట్ మళ్ళీ ఇక్కడ ఒక పెడదాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం యూపీఎస్సీ ఫీజు గురించి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి ఫీజు గురించి 100 రూపాయలు ఎంతో ఉంటుంది. జనరల్ ఓబీసీ ఎస్సీ కేటగిరీకి అసలు ఫీ ఏమి ఉండదు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఒక విషయం మాట్లాడదాం. కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు మన హైదరాబాద్లో ఒక 10,000 మంది ఉంటారు అనుకుందాం.
అప్రాక్సిమేట్లీ 7,000-10,000 మంది. మన తెలుగు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు అప్రాక్సిమేట్ నెంబర్స్ చెప్తున్నా నేను, 50,000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో 2 లక్షలు ఉంది వాస్తవానికి, అంటే 2 లక్షలు కాదు, నేను ₹1,00,000 వేసుకుందాం. 50,000 ఇంటూ లక్ష ఎంత? దాదాపు 500 కోట్లు. 500 కోట్లు అంటే ఒక్కొక్క మనిషి ₹1,00,000, అంటే నేను తక్కువ వేసిన. సో 2 లక్షలు అంటే 1000 కోట్లు. అప్రాక్సిమేట్లీ మనం ఢిల్లీలో చూసుకుంటే 1,50,000 నుంచి 2 లక్షలు ఉంటుంది. అంటే 750 కోట్ల నుంచి 1000 కోట్లు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్య తరగతి ఫ్యామిలీస్ నుంచి ఎంతమంది ఉంటారు? ఎంతమంది పొలాలు అమ్మి, ఎంతమంది బంగారం తాకట్టు పెట్టి, ఎంతమంది అక్కడికి వెళ్ళి ఉంటారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కోచింగ్ తీసుకునే ప్రతి ఒక్కరు ఎంతమంది సీరియస్నెస్ ఉంది, ఎంతమంది సీరియస్నెస్ సివిల్స్ అంటే ఏంటో తెలుసుకొని మనకి వర్కౌట్ అవుతుందా కాదా తెలుసుకొని ఎంతమంది ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు, ఎంతమంది వాళ్ళ పొలాలు అమ్మి, ఎంతమంది బంగారం తాకట్టు పెట్టి, ఎంతమంది ఇంకొకటి చేసి అప్పులు తీసుకొచ్చి సివిల్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్ ఫీజు ₹100 ఉంటుంది. అంతమందిలో ఎంతమంది సరే ₹100 అని ఖర్చు పెడుతున్నారు, ఓకే. కానీ మోటివేషన్ తోటి, కేవలం మోటివేషను, అసలు సివిల్స్ అంటే ఏం తెలుసుకోకుండా ఎవరు మాట్లాడారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఐఏఎస్ ఐపీఎస్లు కొన్ని ఛానల్స్ నేను చూశాను. ఐపీఎస్ ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీ, ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఇది చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి, ఎంతమంది మోటివేట్ అయిపోయి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఐఏఎస్ అయిపోవాలి, నేను ఐపీఎస్ అయిపోవాలి అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి, డెఫినెట్గా మన పేరెంట్స్ ఎలా ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఒక చదువుకోవాలి అంటే 200% పేరెంట్స్ ఖచ్చితంగా ఎట్లయినా డబ్బులు పెట్టాలని అనుకుంటారు. సో ఎంతమంది ఈ విధంగా డబ్బులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. తర్వాత కొంతమంది ఈ విధంగా ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇది అమ్మి, ఇది ఇంకొక పాయింట్ మనం ఇక్కడ పెట్టిన పాయింట్ ఉంది కదా. సో ఈ 3 ఎకరాలు అమ్మి 5-6 సంవత్సరాలు సివిల్స్ ప్రిపేర్ అయ్యి చివరి Group 4 జాబ్ వచ్చి అతను లైఫ్లో సెటిల్ అయినట్ట కానట్ట. ఇక్కడ నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే, సివిల్స్ అనేది ఒక సర్వీస్కి సంబంధించిన విషయం. అదొక పాయింట్ అస్సలు మర్చిపోవద్దు. డబ్బులు సంపాదించామనే కాన్సెప్ట్తో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాయొద్దు. అండ్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. అండ్ రిటైర్ అయినా కానీ మనం తప్పులు చేస్తే వెతికి పట్టుకొని శిక్షలు వేసే పరిస్థితి ప్రెజెంట్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే రెండు కాయిన్కి ఒక సైడ్ ఏంటి, కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, కానీ అట్ ది సేమ్ టైం మనకు సూట్ అవుతుందా, మనకు వర్కౌట్ అవుతుందా లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అప్లై చేసిన వాళ్ళంతా కనిపించే నెంబర్ అంతా నిజం కాదు. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సగం మంది మాత్రమే అప్లై చేసిన వాళ్ళు, సగం మంది మాత్రమే ఎగ్జామ్ అపియర్ అవుతారు. దాంట్లో మళ్ళీ 20-30% మాత్రమే సీరియస్నెస్ అనేది ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సగం మందే ఎందుకు అటెండ్ అవుతున్నారు అనేది మీ ఒపీనియన్ కమెంట్స్లో తెలియజేయండి. డెఫినెట్లీ మనం దీన్ని వర్కౌట్ చేద్దాము. నేను ఇప్పుడు చెప్పే ప్రతి విషయం కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ కి బాగా అర్థమవుతుంది. సో ఒకసారి సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు విషయంలో స్పందించండి. అండ్ మనకు నెక్స్ట్ వచ్చే మన జూనియర్స్, లేకపోతే నెక్స్ట్ కొత్తగా ఎవరన్నా సివిల్ సైడ్ రావాలన్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ సైడ్ రావాలన్నా కానీ వాళ్ళు అంటే ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకొని ప్రాపర్గా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోకుండా, అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ కొంతమంది నష్టపోయి ఉండొచ్చు, కొంతమంది సక్సెస్ అయి ఉండొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎనీవే, ఒకసారి కొత్తగా వచ్చేవాళ్ళు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.